వాళ్ళ అమ్మ మాటలు నమ్మకుండా ఉండాలంటే ఈ మాత్రం నటన అవసరం. ఆ రాజీ పతనం కోసం నేను ఏమైనా చేస్తాను. తప్పంతా రాజీదా, అంజలిదా, రవిదా అని ఆలోచిస్తున్నాను. రాజీ తప్పెందుకు అవుతుంది? ఆ అంజలిదే. కాదు, రాజీదే తప్పు. చంద్ర, మన ఇద్దరికి వాదన ఎందుకు? కొన్నాళ్ళు నువ్వు నోరు మీదపుకో. ఇదిగో, అంజలితో ఏదన్నా వాగావో మొత్తం నాశనం అయిపోతుంది. దయచేసి నా కోపం తెప్పించుకో. జాగ్రత్త. అంజలి, నా మాట విను. పాపం మీ మామయ్య గారి ఫ్యామిలీ ఎంతో దూరం నుంచి నేను చూడాలని వస్తే కాదంటావేంటి? నీకు వాళ్ళ గురించి తెలియదు రవి. వాళ్ళొట్టి దుర్మార్గులు. నా పరిస్థితులు అవ్వడానికి కారణం వాళ్లే. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. వాళ్ళు అలా ప్రవర్తించారు కాబట్టే నువ్వు ఇల్లు వదిలి బయటికి రాగలిగావు. అందుకేగా మన పరిచయం, ప్రేమ ఇప్పుడు పెళ్లి వరకు వచ్చాయి. అందుకైనా నువ్వు వాళ్ళని క్షమించాలి. బాగా చెప్పావయ్యా. ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేస్తాడు. దాన్ని సర్దిద్దుకునే అవకాశం మనం వాళ్ళకి ఇవ్వడమే మానవత్వం బాబు. నేను మీరు అనుకుంటున్నంత గొప్పదాన్ని కాదు. మా అత్తయ్య నేను క్షమించలేను. తప్పమ్మా, అలా అనకూడదు. పశ్చాత్తాపం పడే మనిషిని దగ్గరకు తీసుకొని క్షమించాలి, సర్దుకుపోవాలి. ఎంతైనా నిన్ను పెంచిన తల్లి కదా, ఆ అభిమానాన్నైనా మనసులో పెట్టుకోమ్మా. అవునమ్మా, నీ మనసు ఎంత గాయపడిందో నేను ఊహించగలను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి ఎంత బాధపడిందో నీకు తెలిస్తే నువ్విలా మాట్లాడవు. ఇప్పటికీ నీకు ముఖం చూపించలేక బయటే నిలబడిపోయింది. వెళ్ళమ్మా, వెళ్ళి పలకరించు. అంజలి, నా మాట మీద ఏదైనా గౌరవం ఉంటే మీ అత్తయ్య నిల్లి పలకరించు. వెళ్ళి అంజలి, ప్లీజ్ ప్లీజ్. నువ్వు చాలా గొప్పవాడవయ్యా బాబు. ఎక్కడ పట్టుబట్టాలో బాగా తెలిసిన వాడివి. దీన్ని జారిపోనివ్వకు. ఆ రాజీ దారికి రావాలంటే అంజలి నీ దగ్గరే ఉండాలి. తులసమ్మ గారు మన మనిషే. రాజీకి మనకి మధ్య వంతిల్లా ఉపయోగపడుతుంది. అబ్బాయి, ఊరికే నేనేది చేయను. నాకేదైనా లాభం ఉంటేనే నేను బాగా సాయం చేస్తాను. అక్కడి రహస్యాలు ఇక్కడికి చేరుస్తాను. సర్లే, మీకు డబ్బు రూపంలో సాయపడతాను. మీ పని మీరు చేయండి. అలాగే. అంజలిని కూడా వాళ్ళ అమ్మ వైపు మొగ్గు చూపకుండా చూసే బాధ్యత నాది. సరేనా? మీరిక్కడే ఉండిపోండి పిన్ని గారు. మీతో మాకు చాలా అవసరాలున్నాయి. ఏదో మీరంతగా బలవంతం పెడుతున్నారు కాబట్టి ఎందుకు కదంటాను. సరే, బయట ఏం జరుగుతుందో చూద్దాం. పద 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 పద. నా తల్లే, నా బంగారు తల్లే, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పెట్టాను. దానికి కారణం పెంపుడు తల్లి పని పాట నేర్పలేదు అని నలుగురు ఆడిపోసుకుంటారు. గోవిందుతో పెళ్లి కూడా నా స్వార్థమే. నువ్వు నా కళ్ళెదుటే ఉండాలని ఒక రకంగా దుర్మార్గమే చేశాననుకో. అయినా నన్ను క్షమించలేవా తల్లి? అత్తయ్య, ఊరుకోండి. నాకిప్పుడు మీ మీద ఎలాంటి కోపము లేదు. నాకు తెలుసమ్మా, నువ్వెప్పుడు నా బంగారానివే. అబ్బా, ఓ సమస్య తీరింది. అత్తయ్య, ఈయన రవికాంత్. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అది కాదమ్మా. ఏది కాదు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించేసుకున్నారు. దీవించడం మన వంతంతే. నాకు తెలుసు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అంజలి ఎప్పుడు తప్పు చేయదు. అబ్బా, జంట జంట ఎలా ఉందో చెప్పవే. చిలక గోరింకలా ఉన్నారు. నాదిస్తే తగిలేలా ఉంది. వద్దులే, అదే పనిగా చూడమాకు. అమ్మా అంజలి, కింద మీ మామయ్య గారు ఎదురు చూస్తున్నారు. పదమ్మా, వెళ్దాం. పదండి. మామయ్యని చూడాలని నాకు తొందరగా ఉంది. రవి, రండి. పదండి. మావయ్య. అమ్మా అంజలి. మావయ్య. అమ్మా అంజలి, ఊరుకోమ్మా. ఈ మామయ్యకి వయస్సులో ఇంత కఠిన శిక్ష అమ్మా? నన్ను క్షమించండి మామయ్య. ఆ పరిస్థితులు అలా వచ్చాయి. ఆ తర్వాత కూడా నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను. తిరిగి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో రాలేకపోయాను మామయ్య. నిన్ను గురించి వెతకని చోటు లేదు. నీకేమైనా ఆపద జరిగిందేమోనని తల్లడిల్లిపోయాను. నీ అమ్మకి నాన్నకి ఎలా చెప్పాలో కూడా తెలియలేదు. మామయ్య, మిమ్మల్ని బాధ పెడతానని తెలుసు. మీరు లేని సమయంలో అత్తయ్య తీసుకున్న కొన్ని నిర్ణయాలకి
తలంచలేక వెళ్ళిపోయాను. అంతకు మించి నాకు మరో దారి కనిపించలేదు మావయ్య. అదృష్టం మన వైపు ఉంది కాబట్టి అందరం తిరిగి సంతోషంగా కలుసుకున్నాం. మావయ్య, రవికాంత్ వీరే నన్ను కాపాడి ఆదరించారు. నమస్కారం అండి. నమస్తే. మా అంజలికి ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నాదేముందండి, అంతా అంజలి మంచితనం. అన్నట్టు మీరే పెద్దరికం వహించి మా ఇద్దరు పెళ్లి జరిపించాలి. అలాగే, తప్పకుండా. కానీ నాదో విన్నపం. చెప్పండి. పెళ్ళయ్యేంత వరకు అంజలి ఇక్కడ ఉండటం సాంప్రదాయం కాదు. అందుకని మాతో పంపడం బాగుంటుంది. ఆలోచించండి. సరే, మీ ఇష్టం. కానీ అంజలిని ఒక మాట అడగండి. అంజలి ఒప్పుకుంటే మీతో తీసుకువెళ్ళండి. అంజలి, నువ్వేమంటావు? చెప్పమ్మా, వెళ్దామా? రవి, నువ్వేమంటావు? అది కాదు బాబు, రేపు పెళ్ళైన తర్వాత ఎలాగూ ఇక్కడే కదా ఉండేది. క్షమించండి శ్రీనివాసరావు గారు, మీ మాట కాదంటున్నానని మరోలా అనుకోకండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని నిరూపిస్తూ మీరు మా ఇద్దరిని చూడగానే మంచి మనసుతో ఆశీర్వదించారు. కానీ రాజీ, అదే అంజలి వాళ్ళ అమ్మ, అలా కాదు. ఆవిడకు మా మీద ఇంత పగ ఎందుకుందో నాకు తెలియదు, కానీ అనుక్షణం మా ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే అంజలి నా కళ్ళ ముందు నుండి ఒక్క క్షణం దూరమైనా నాకు చాలా బాధగా ఉంటుంది. అవును మావయ్య, నేను ఈ బంగ్లా దాటితే మా అమ్మని ఎవరూ ఆపలేరు. ఎలాగైనా నన్ను మాయ చేసి తీసుకెళ్లాలని చూస్తుంది. అందుకే నేను ఇల్లు విడిచి ఎక్కడికి రాను. సరేనమ్మా, నీ ఇష్టం. మరి మేము బయలుదేరుతాం. మావయ్య, ఈ మనసు కష్టపెడితే నన్ను క్షమించండి. నువ్వు కష్టపడకూడదనే నా ఆలోచన. సరే, వస్తాం. వెళ్లే ముందు మరోసారి కలుస్తాను. ఇలా ఎంతసేపని ఆలోచిస్తూ కూర్చుంటాం? జరగాల్సిందేదో చూడాలి. ఏంటి చూసేది? మనం ఎన్ని విధాలుగా చెప్పినా అంజలి వినిపించుకోవడం లేదు. చావనైనా చస్తాను గాని రవిని మాత్రం వదిలిపెట్టనంటోంది. అమ్మా రాజీ, మేమంతా అంజలితో ఎంతో చెప్పి చూసాం. కనీసం మా ఇంటికి తిరిగి తీసుకెళ్తామని అడిగాం. కానీ అంజలి అక్కడి నుంచి రానంటోంది. మీ అన్నయ్య చాలా ప్రయత్నించి చివరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా చెప్పొస్తానని ఆఫీస్కి బయలుదేరారు. అంజలిని ఎలా కాపాడుకోవాలి? మీరైనా ఏదో రకంగా నచ్చ చెప్పి అంజలిని తీసుకొస్తారని ఆశపడ్డారు. నా ఆశలన్నీ కూలిపోయాయి. ఇప్పుడు ఏమిటి చేయడం? పోనీ కోర్టు ద్వారా అయినా తెచ్చుకోవడానికి ప్రయత్నించమ్మా. నువ్వు లాయరవి కదా. అలా చేస్తే నలుగురు దృష్టిలో పడుతుంది. రేపు పెళ్లి కావాల్సిన పిల్ల కదా, అల్లరవడం మంచిది కాదు. నిజమేనమ్మా, ఈ సమస్య చాలా సున్నితంగా ఉంది. పర్యావసానం దారుణంగా మారకుండా మనం తెలివిగా పరిష్కరించాలి. ముళ్ళకంప మీద చీర పడింది. అది జాగ్రత్తగా తీయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎటూ తెగకుండా ఉంది సమస్య. పెళ్ళేమో అక్కడి నుండి రానంటుంది, మనమేమో ఆ పిల్లని తెచ్చుకోవాలని చూస్తున్నాం. మధ్యలో బోలెడన్ని అడ్డంకులున్నాయి. ఇప్పుడు ఎలా? మీరింత బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా? నాకైతే ఒకే ఒక మార్గం కనపడుతోంది. ఏమిటది? వద్దులేమ్మా, నా మాటకి మీరెందుకు విలువనిస్తారు? అలా అనకూడనా? ఈ సమయంలో మనలో మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరు ఏ సలహా ఇచ్చినా దాని గురించి నేను ఆలోచిస్తాను. నాంచుకు త్వరగా చెప్పు. చెప్పదునా? అంజలి ఇక్కడికి రాలేదని మనం బాధపడుతున్నాం కదా, అందుకే దాని ఇష్ట ప్రకారమే దాన్ని అక్కడే వదిలేస్తే. అయినా వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు కదా, వాళ్ళు బాగా ఆస్తిమంతులే. అయినా అంత పెద్ద సంబంధం మనం తేగలమా? నేను మా ఆయన కూడా తేలేం. అయినా ఆ రవి చూస్తుంటే అంత చెడ్డవాడు కాడు అనిపిస్తోంది. పోనీ చెడ్డవాడే అనుకుందాం. మన అంజలి అతన్ని ముందు ముందు మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే రవికి అంజలికి పెళ్లి చేస్తే బాగుంటుంది. వదిలా, ఆపుతావా? ఆ రౌడీ గారి గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఓ నోటితో పెంచిన మమకారం అంటావు, అదే నోటితో కనపడ్డ వెధవ కల్లా అంజలిని కట్టబెట్టాలని చూస్తావు. నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. అసలు నాది బుద్ధి తక్కువ. నువ్వేదో గొప్ప సలహా చెప్తావని నిన్ను అడిగాను చూడు, నన్ను అనాలి. చచ్చా, నేనేం తప్పేమనలేదే. అయినా నోటికొచ్చినట్టు వాగడమేనా? వెనక ముందు ఆలోచించక్కర్లేదు.
అంజన్న ప్రమాదం నుంచి ఎలా బయటపడేయాలో తెలియక నేను సతమతం అవుతుంటే కోరి ఆ ఊబిలోకి నెట్టేస్తాను అనడానికి నీకు నోరేలా వచ్చింది? అది ఊపి అని నువ్వు అనుకోవచ్చు, కానీ అంజలి ఇక్కడికి రావడం కన్నా సావే నయమో అంటోంది. చూస్తూ చూస్తూ అంజలి నువ్వు చంపుకోవడానికి సిద్ధమేమో గాని నేను సిద్ధంగా లేను. అది నా దగ్గరకు రాను అంటే దాని చిన్నతనం, తెలిసి తెలియతనం. మనం ఎలాగలో ఒప్పించాలి, తీసుకురావాలి. అంతేగాని ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటావా? ఏమోనమ్మా, మా మమకారాలు ఇలాగే ఉంటాయి. ఇలాగే ఉంటాయి. అందుకే నా కూతురికి గతి పట్టించావు. నా బాధలు పెట్టి ఇంట్లోంచి పారిపోయేలా చేసావు. అది పారిపోతే నన్నంటావే? అంత పౌరుషం ఉన్నదానివైతే తెచ్చుకొని పెంచుకొని ఉండాల్సింది. నా మీద వదిలేయడం దేనికి? వదినా, నువ్వు ఊరుకోవే, గొడవలు ఎందుకు? అమ్మ రాజీ, అంజలిని ఎలాగోలా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. దీని పిచ్చి గాని ఆ అంజలి ఆ రవిగానే చేసుకుంటుంది నాకు తెలిసే. ఈవిడేమో తెగ ఆరాట పడిపోతుంది. హాయ్ రవి. హలో భావన, నువ్వు వస్తావో రావని ఎంత కంగారు పడిపోయాను తెలుసా? ఏం తీసుకుంటావు, కూల్ డ్రింకా కాఫీయా? ఏంటి తెగ మర్యాదలు చేస్తున్నావు? కొంప తీసి నన్ను కూడా కావేరిలాగే. చాచా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను అలా ఎందుకు చేస్తాను? నీ సంగతి నాకు బాగా తెలుసు. తడిగుడ్డలతో గొంతులు కోసే రకం. బ్యాడ్ లక్. నీకు నా మీద అలాంటి దురభిప్రాయం ఉన్నందుకు నిజంగా నీ బ్యాడ్ లక్. సర్లే, ఇప్పుడు నీ కోపం తెప్పిస్తే నాకే నష్టం. ఆ సంగతి అలా ఉంచు. ఏంటి అంజలి కేసు? పెళ్ళా పెటాక్లా? ఆ వివరాలు నీకు అవసరమా? ఏ చెప్తే తప్ప నాకెవరికైనా చెప్తానని భయమా? నా గురించి అంజలికి ఎవరైనా వివరాలు చెప్పాలనుకుంటే వాళ్ళకి రెండే అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటవి? ఒకటి డబ్బు, రెండోది మర్డర్. నీకేది ఇష్టం? భలేవాడు గురు. ఎవరైనా చావు కోరుకుంటారా? డబ్బే కోరుకుంటా నేను. నాకు డబ్బంటేనే ఇష్టం, చావంటే అసహ్యం. దట్స్ గుడ్. ఇదిగో డబ్బు. థ్యాంక్స్. ఈ డబ్బుతో చెవురింగులు కొనుక్కుంటాను. అంటే మిగతా నగలకు కూడా ఇవ్వాలి డబ్బు? అంత పెద్ద అబద్ధం చెప్పడానికి ఇంత చిన్న అమౌంటా? సర్లే, మనం ఎలాగో కలుస్తూ ఉంటాగా, ఎంతో కొంత ఇస్తానులే. అంటే మనం తిరిగి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలా? వై నాట్? మరి అంజలి? అంజలి మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. పైకి పోతుందా కావేరిలాగా? తప్పు. కొన్ని నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. నన్ను మరీ పరాయిదాన్ని చేస్తున్నారు రవి. భావన, నువ్వు ఎప్పటికీ నా సొంతమే. నాకు నీ మాటలు ఎందుకో నమ్మకం కుదరట్లేదు బాస్. నువ్వు మాట అన్న నేనేం ఫీల్ అవ్వను, కానీ ఓ చిన్న రిక్వెస్ట్. ఏంటి? అంజలి ముందు ఎప్పుడు నోరు ఇప్పకూడదు. నా గురించి ఏ చిన్న రహస్యం నీ ద్వారా తెలిసినా నా సంగతి తెలుసుగా. అంతలోని కోపం, అంతలోని అనుమానం, అంతలోని ప్రేమ. ఏం చేయమంటావు? అంజలితో నాకు పెద్ద పని ఉంది. అది అయ్యేంత వరకు నా నీడని కూడా నేను నమ్మలేను. సరే చెప్పండి. ప్రామిస్? ప్రామిస్. మై స్వీట్ హార్ట్, లెట్స్ గో. కమ్. ఒప్పుకోదు. ఆ రాజీ ఒప్పుకోదు, నాకు తెలుసు. ఆవిడ గారికి ఎదుటి మనిషి ఎలా పోయినా అక్కర్లేదు. డబ్బు డబ్బు సంపాదనే ముఖ్యం. అది అన్యాయంగానైనా సరే సంపాదించాలి, అంతే. కృష్ణ, తొందరపడి మార్చాలకు. రాజీ డబ్బు మనిషి కాదు. కాదా? మరి ఇప్పుడు చేస్తుందేమిటి? మా ఆస్తికి రాజీకి ఏమైనా సంబంధం ఉందా? రాజీ మా నాన్నగారి పర్సనల్ లాయర్, అంతే. అంతేకాదు, మీ మంచిని కోరే మనిషి కూడా. అనవసరంగా రాజీని మీరే అపార్థం చేసుకుంటున్నారు. మహేంద్ర గారు, మా అన్నయ్య ఆవేశపడడంలో తప్పులేదు. నిజంగా రాజీ మా మంచిని కోరే మనిషి అయితే ఇంత దారుణాన్ని కొడుగడుతుందా? రాజీకి ఎంత చెప్పినా మీ గురించి ఆలోచించడం లేదు. మీరెలా పోయినా పర్వాలేదనే ధోరణిలో ఉంది. రుక్మిణి, నువ్వు అనవసరంగా వీళ్ళకి బాధ కలిగేలా మాట్లాడుతున్నావు. చూడు కృష్ణ, ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఇంకా ఆలోచిస్తూ కూర్చోడానికి ఏముందని? మా ఫ్యాక్టరీలు పోయాయి, మా ఆస్తులన్నీ సీల్ చేశారు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇంటా బయట మాకు అవమానాలే. పిల్లల్ని చూడలేకపోతున్నాం. ఆఖరికి వాళ్ళ భవిష్యత్తుకి రాజీ నిర్ణయం అడ్డుపడుతోంది. పర్వాలేదు, మా గురించి మేము ఆలోచించుకోగలం. మేము ఎలా పోయినా పర్వాలేదు. కానీ మా పిల్లల ఆకలి కూడా తీర్చలేని బ్రతుకులు మాకెందుకు అనిపిస్తుంది? రేపు ఏంటి అని తలుచుకోవడానికే భయంగా ఉంది. ప్రస్తుతానికైతే అప్పుల వాళ్ళకి ఏదో సర్ది చెప్పాం. నా భార్య నగలు, నా తమ్ముడి భార్య నగలు వాళ్ళకిచ్చి పంపాం. ఇల్లు చేజారిపోతుంది. నిజంగా నేను ఒకప్పటి కృష్ణనైతే ఆ రాజీ అంతు చూసేవాడిని. ఇప్పటికైనా కడుపు మండితే అదే చేస్తాను. కృష్ణ, జాగ్రత్తగా మాట్లాడు. రాజీని మీరెవరు ఏమీ చేయలేరు. చూసావు చెల్లెమ్మా,
మీ ఆయన రాజీ ఒకటే. వీళ్ళు మన మాట వినరు, మనకు సహాయం కూడా చేయరు. కృష్ణ, నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు అనవసరంగా ప్రతిదీ రాజకీయం చేసి మాట్లాడుకో. రుక్మిణిని నన్ను విడదీసి మాట్లాడటం గొప్ప అనుకుంటున్నావా?